హాయ్ అండి. నమస్కారం. నేను మీ లక్ష్మిని. చూస్తున్నారు కదా! మా అపార్ట్మెంట్‌లో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయండి. మేమేమనుకున్నామే ఉదయం లైవ్ పెట్టినప్పుడు కూడా అనుకుంటూ ఉన్నాము. ఏంటి ఈ విధంగా హోలీ జరుపుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నిజంగానే అండి. కానీ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఆ టైంలో చాలామందొచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము రాండి పిల్లల్ని తీసుకొని అని చెప్పారు. సో, ఇట్లా మేము కొంతమంది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చినామనమాట. వచ్చి ఈ విధంగా పిల్లలు వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాతో పాటు పెద్ద అబ్బాయి రాలేదు. చిన్న అబ్బాయి వచ్చాడు. వాడేంటంటే వాడు కొంచెం భయము, కొంచెం సిగ్గనమాట. ఎక్కడికెళ్ళడు. సో, మేము ఎక్కడికి వాడిని అంటే సింగిల్‌గా మనం లేనిదే ఎక్కడికి పంపించింది లేదు వాడిని. సో, ఆ విధంగా వాడు కొంచేపు అలా అసలు వాడు కలవలేదండి. నేనేం చేశానంటే మధ్యలో వాడికి కలర్స్ నేనే పూసి పిల్లలు పాపం ఎంచక్కా ఆ పైప్స్ ఉంటాయి కదా! ఆ పైప్స్‌తో చేస్తూ ఉన్న పిల్లల్ని అంటే వాటర్‌ని తీసుకొని వాటర్ గన్స్ ఉంటాయి కదా! ఆ గన్‌తో అబ్బాయి మీద ఇట్లా అది గట్టిగా పుష్ చేసి వాటర్ వస్తాయి దాంట్లో నుంచి. అలా చేస్తున్నా కూడా చేస్తున్నా కూడా చల్లుతున్నా కూడా వాడు వెళ్ళడం లేదు. చాలామంది పిల్లలొచ్చి కలర్స్ కూడా పూసారు. హ్యాపీ హోలీ చెప్పినానంటే, "అమ్మ నేను చెప్పను పో అమ్మ" అని చెప్తూ ఉన్నాడు. కొంచెం సిగ్గనమాట అబ్బాయికి కొంచెం. ఇంతమంది పిల్లలున్నారు కదా! ఇంకొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు. ఇంక సరే మేమింకా మా ఇంటి పెద్ద పెద్ద వాళ్ళందరం కలుసుకొని మేము కూడా కొంచెంసేపు కలర్స్ అవన్నీ పూసుకున్నాము. అసలు యాక్చువల్‌గా బెంగుళూరులో వాటర్ ఉందండి. ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకని మా కమ్యూనిటీలో వాళ్ళు వద్దని చెప్పారు. అయినా పిల్లలు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి పిల్లల వారికి అని చెప్పి వెళ్ళాము. ఇంక మేము కూడా చాలామంది కలర్స్ ఇంకా వాటర్ గంతా ఆడుకుని చాలా బాగా ఎంజాయ్ అంతా ఉన్నింది. అదే గాని బాగుండుంటే మనం కూడా సౌండ్ సిస్టమ్ అవన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం అనుకుంటాను. ఇంక నాకైతే లోటులోకి వెళ్ళిపోయిందండి పూయడం చాలామంది. ఇంక చాలామంది పింక్ కలర్ అసలు పోవట్లేదు అని చెప్పేసి భయపెట్టేశారు. అయ్యయ్యో! నా పరిస్థితి ఏంది? నా మొహం అంతా పింక్ కలరే పూసున్నారు. అది ఎట్లా చేయాలి అనుకుంటూ థింక్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇంటికొచ్చి ఫ్రెష్ అయిపోతే ఆల్మోస్ట్ అంతా పోయింది. మా చిన్న అబ్బాయికి మాత్రం పోలేదనమాట ఆ పింక్ కలరు. నాకైతే పోయిందండి మొత్తము. అలాగే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆ గన్స్ తీసుకొని ఎంచక్కా కొందరైతే చూడండి మనం పొలాల్లో మందు జల్లుతాం కదా! వెనకాల ట్యాంక్ పెట్టుకొని ఆ విధంగా ఒక అబ్బాయి చూసారా? ఆ అబ్బాయి అయితే వెనకాల ఆ ట్యాంకీ పెట్టుకొని కలర్ వాటర్ ఆడుకుంటూ ఉన్నాడు. అంటే ఊరికే వాటర్ ఫిల్ చేసుకోకుండా ఒక్కసారి ఫిల్ చేసి పెట్టేసుకుంటే ఆడుకోవచ్చని. ఇంక చాలామంది ఇంక పెద్దవాళ్ళమందరం కొద్దిసేపు పిల్లలతో బాగా ఎంజాయ్ చేసి, ఇంక మేము కూడా కొన్ని కలర్స్ పోసుకొని ఇంక ఎంచక్కా వాటర్‌తో కొంచెం ఆడుకున్నాం. మా అబ్బాయి నేను ఎక్కడికెళ్తే అక్కడికి వస్తూనే ఉన్నాడండి. నాకు కొంచెం "పోయి ఆడుకోపో నాన్న" అన్నా కూడా పోవట్లేదు. వాళ్ళందరూ వాటర్ పోస్తూ ఉన్నారు. అయినా కూడా అమ్మో! నేను పోను నేను సిగ్గుపడుతూ వాళ్ళు వాటర్ పోస్తూ ఉంటే తలదించుకొని కామ్‌గా ఉన్నాడు వాడసలు. ఆడాలని ఇంట్రెస్ట్ ఇంక వాడు రావట్లేదు మనమే తీసుకుపోదాం అని చెప్పి వాడికి కలర్ అంతా పూసి ఎట్లా చేయాలి చూడండి నా వెనకాలే వస్తున్నాడు వాడి మమ్మీ ఎక్కడికైనా వెళ్ళిపోతదేమో అని చెప్పేసి. ఇంక నేనేం చేశానంటే బకెట్ వాటర్ తీసుకొనెళ్ళి వాడి మీద పోసేసాననమాట. అసలు అప్పుడు కూడా అంటే వాడికి ఎంజాయ్ చేయాలని కానీ వాడు ఎంజాయ్ చేయడం లేదు. చూడండి. ఇంకా వాటర్ పోసినా కూడా పోపిచ్చుకుంటూనే ఉన్నాడు హ్యాపీగా. వాడు వద్దు అనకుండా మళ్ళీ నా దగ్గరికి. పిల్లలతో ఆడుకోవాలనే కానీ వాళ్ళ అన్న వచ్చుంటే ఉండేవాడు. నేను చెప్తూ ఉన్నాను. అస్సలు మేము అనుకోలేదు. ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. కానీ వాయిస్ వెనకాల ఎక్కువ నాయిస్ వస్తుందని చెప్పి నేను వాయిస్ క్లోజ్ చేసేసాను. ఇంకా లాస్ట్ పిక్స్ పెట్టున్నాను చూడండి అందరూ. ఇవన్నీ మా అపార్ట్మెంట్‌లో కమ్యూనిటీలో దిగిన ఫోటోస్. చాలా జరిగిందండి. అందరికీ హ్యాపీ హోలీ. బాయ్.